కస్టమర్స్ ఆలోచనలు మారుతున్నాయి, మనం కూడా మారాలి కదా. లేదంటే మనం కూడా వెనుకబడిపోతాం. మనం కూడా మారాలని ఒక 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను నేను. 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ఫలితమే నికారా గోల్డ్, డైమండ్స్, ప్లాటినం. మా దగ్గర ఉన్నదంతా డైమండ్ జ్యువెలరీ దొరుకుతుంది, గోల్డ్ జ్యువెలరీ ఉండదు. ఆర్డర్ మీద చేస్తాం, ఇప్పటికీ చేస్తాం గోల్డ్ జ్యువెలరీ. బట్ రెడీమేడ్గా మాత్రం ఓన్లీ డైమండ్ జ్యువెలరీ దొరుకుతుంది, ప్లాటినం దొరుకుతుంది. చాలా కాంపిటీషన్ బిజినెస్ కదా. కాంపిటీషన్ అంటే నాది డిఫరెంట్ ఐటమ్ అన్న. చూడ్డానికి అందరికీ గోల్డ్ డైమండ్ లాగానే ఉంటుంది. అంటే నేను ఇచ్చిన ప్రైస్కి, నేను ఇచ్చిన క్వాలిటీని బయట అన్ని వేరే ఏ బ్రాండ్తో కంపేర్ చేసుకున్నా కానీ ఆ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వెరీ హ్యూజ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. యాడ్స్ అనుకోండి, సెలబ్రిటీస్ అనుకోండి, మన దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు. సో మనం మినిమం ప్రాఫిట్లో బిజినెస్ చేస్తాం అన్నట్టు. ఎక్కడ మీ షాపు? అది పంజాగుట్ట నెక్స్ట్ గెలరియా మళ్ళీ ఉంటుంది. అన్ని బంగారు షాపులు అన్నీ అక్కడనే ఉంటాయి? అక్కడే ఉంటాయి. మాల్ లోపల ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఏంది ఈ బంగారంలో డిఫరెన్సెస్ ఉంటాయి? ఒక్కొక్క షాపులో ఒక రకమైన బంగారం ఉంటుందా? ఎందుకంటే కొందరు వేస్టేజ్ లేదు అంటారు, కొందరు మేకింగ్ లేదంటారు, కొందరు అసలు బంగారం మేమే అమ్ముతాం అంటారు. ఏంటా దానిలో ఉన్నది డిఫరెన్స్? ఏంది డిఫరెన్స్ అంటే ఏముండదన్న, ఫస్ట్ బంగారం గురించి తెలుసుకోవాలి మనం. యాక్చువల్ బంగారం ఉండేది ఓన్లీ ఒకటే క్వాలిటీ, 24 క్యారెట్. 24 క్యారెట్ని ఏం చేస్తారంటే కన్వర్షన్ చేస్తారు. అంటే జ్యువెలరీ తయారు కాదు, 24 క్యారెట్తో జ్యువెలరీ తయారు కాదు. 99% ఆఫ్ ది జ్యువెలరీ తయారు కాదు. ఎందుకంటే ఆ గోల్డ్ వచ్చేసి మెత్తగా ఉంటుంది, ఉరికి ఇట్లా బెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా బెండ్ అయింది, అట్లా బెండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. స్టిఫ్నెస్ కోసం అని చెప్పేసి దాంట్లో కొంత కాపర్ యాడ్ చేసి, కాపర్, సిల్వర్ లాంటివి. అది కాలక్రమేణా ఏమైందంటే ఫస్ట్ ఉన్న పద్ధతులు వేరుండే. ఇప్పుడు మా నాన్న, మా తాతలు చేసిన కాలంలో, పని చేసిన కాలంలో అప్పుడు వేరుండే సిస్టమ్స్. ఇప్పుడు అన్ని మెట్రిక్ సిస్టమ్స్ వచ్చినాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్సే